హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్. మనం ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన శాండ్విచ్ చేసుకుందామండి. శాండ్విచ్ అనేది అంత హెల్తీ కాదు కదా! బట్ మనం హెల్తీ శాండ్విచ్, ప్రోటీన్ శాండ్విచ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటది. దానికోసం నేను కాబోలి చనా తీసుకున్నానండి. ఈవినింగ్ చేద్దామని మార్నింగ్ నానబెట్టుకున్నాననమాట. పర్ఫెక్ట్‌గా నానాయి. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్‌లో వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. నేను కుక్కర్‌లో వేసుకున్నాను. కుక్కర్‌లో పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. 5 విజిల్స్ ఉంచానండి. హై ఫ్లేమ్‌లో 3 ఉంచాను. లో ఫ్లేమ్‌లో 2 విజిల్స్. ఎగ్జాక్ట్‌గా 5 విజిల్స్‌కి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. చూడండి చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం మనకు కావలసిన మొత్తం స్మాష్ చేసుకుందాం అండి. మొత్తం పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఈ విధంగా చేసుకోవాలండి మెత్తగా. అందులో మనం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం కారం అండి, చిల్లీ పౌడర్ కూడా మనకి టేస్ట్‌కి సరిపడా వేసుకోవాలన్నమాట. అలానే కొంచెం ధనియా పౌడర్, అలానే కొంచెం గరం మసాలా, అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, క్యారెట్ తురుము, ఆనియన్ అండి, ఒక చిన్న ఆనియన్, వాటన్నిటిని కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. అలానే కొంచెం కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. పిల్లలకి కూడా ఎంతో హెల్తీ. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇగోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను కదా! ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలండి. ఇలాగా చేసి మన చేతి పైన పెట్టి ప్రెస్ చేయాలన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోవాలండి. మన దగ్గర ఉన్న క్వాంటిటీ అంతా అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి అన్నీ ఇలా చేసేసుకున్నాను కదా! వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పట్టదండి. డీప్ ఫ్రై అవసరం లేదనమాట. కళాయి ఫ్రై సరిపోద్ది. ఈ విధంగా ఇదిగోండి ఒక 5 మినిట్స్ ఉంటే నాకు రోస్ట్ అయిందనమాట. ఇప్పుడు నేను రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చింది. ఎంత బాగా కుక్ అయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇలా కూడా తినేయచ్చండి డైరెక్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. బట్ మనం శాండ్విచ్‌లా చేసుకుంటే పిల్లలు ఇంకా బాగా తింటారని నేను బ్రెడ్ కూడా తీసుకున్నానండి. ఇది నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. వైట్ బ్రెడ్ తినమన్నమాట మేము. ఇలా తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ వేసుకొని మనం బ్రెడ్ పీసెస్ని రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అన్ని బ్రెడ్ పీసెస్ నేను రోస్ట్ చేసేసుకున్నానండి. రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ మధ్యలో మనం ఆల్రెడీ రెడీ చేసుకుని కుక్ చేసుకున్న కాబూలి చనాని పెట్టుకొని పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.